ఎంతో ఆశపడ్డావు. ఎవరో సహాయం చేస్తారని ఆశపడ్డావు, ఎవరో చేయూతనిస్తారని ఆశపడ్డావు, ఎవరో అప్పిస్తారని ఆశపడ్డావు, ఎవరో రికమెండేషన్ చేస్తారని ఆశపడ్డావు, ఎవరో ఉద్యోగం ఇప్పిస్తారని ఆశపడ్డావు, ఎవరో చదివిస్తారని చెప్పి ఆశపడ్డావు, ఎవరో మీ అమ్మాయికో లేక మీ అబ్బాయికో సంబంధం కుదురుస్తారని ఆశపడ్డావు, ఎవరో లోన్ ఇప్పిస్తారని చెప్పి ఆశపడ్డావు, ఎవరో విదేశాలకు పంపిస్తారని చెప్పి ఆశపడ్డావు. ఏమిటి నీ జీవితంలో నువ్వు ఆశపడింది? ఏమిటి నువ్వు పడినటువంటి ఆశకు ఈరోజు నీకు మిగిలిన నిరాశ ఏమిటది? ఆ నిరాశ, నిస్పృహ ఈరోజు ఒకవేళ నిన్ను నలిపేస్తుందేమో. ఏమిటి ప్రభువా నా జీవితంలో ఈ చేదు అనుభవం? ఏ తప్పు నేను చేయలేదే, ఏ అన్యాయం నేను చేయలేదే, ఏ అక్రమము నేను చేయలేదే, ఎవరిని మోసం చేయలేదే, మరి నా జీవితంలో ఎందుకు ప్రభువా ఈ చేదు అనుభవం? ఉన్నారు ఈరోజు మన మధ్య ఎవరైనా? నీ సేవే చేస్తున్నానే, నీ కొరకే నేను జీవిస్తున్నానే, అయినా నా జీవితంలో ఎందుకు ఈ చేదు అనుభవం? నిన్నే నమ్ముకున్నానే, నీ సన్నిధిలో మానక కనిపిస్తున్నానే, ప్రార్థిస్తున్నానే, ప్రస్తుతిస్తున్నానే, ప్రవచన వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నానే, అయినా నా జీవితంలో ఎందుకు ఈ చేదు అనుభవం? ఉన్నారా మన మధ్య చేదు అనుభవాలు గుండా వెళుతున్న వాళ్ళు? అయితే వినండి, ఒకప్పుడు నేను కూడా చేదు అనుభవం గుండా వెళ్ళాను. కానీ నా ప్రభు చేదు అనుభవాలను మధురముగా మార్చేసేవాడు. నేను అనుకున్నాను ఇంగ్లాండ్ దేశం వెళితే నాకు సహాయం దొరుకుతుందేమో, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అనుకున్నాను. దయచేసి గమనించండి, దేవుడు నన్ను తీసుకుని వెళ్ళింది ఇంగ్లాండ్ దేశానికి ఆర్థికంగా సహాయం చేయడానికి కాదు, మరి ఓ ప్రార్థన చేయడానికి. ఏమిటా ప్రార్థన? ప్రభువా, ఇలాంటి మందిరం మా దేశంలో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నేను చూస్తాను? ఆ రోజు నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ మందిరంలోకి నేను వెళ్ళిన కారణం ఒకటి, కానీ ఆ మందిరం నేను చేసిన ప్రార్థన మరొకటి. అతడు ఒకవేళ సహాయం చేస్తే 30 లక్షలు వచ్చేవేమో, కానీ ఇంత పెద్ద మందిరము నేను చూసేవాడిని కానే కాదు. చెప్పొచ్చేదేమిటి? ఆ సేవకుడు నాకు మిగిల్చిందేమిటి? చేదు అనుభవం. కానీ ఆ చేదు అనుభవం గుండా నేను వెళ్తున్నప్పుడు నేను చేసిన ప్రార్థన ఏమిటి? ప్రభువా, ఇలాంటి మందిరం ఎప్పుడు చూస్తాను? ప్రభు ఏమంటున్నాడో తెలుసా? పరలోకం నుంచి, ఇలాంటి మందిరం కాదు, ఇంతకంటే చాలా పెద్ద మందిరాన్నే నువ్వు చూస్తావు. ఈరోజు నా సహోదరి, నా సహోదరుడు వినో, ఏ చేదు అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ దుఃఖకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఏదైతే ఈరోజు నీకు బాధను, భయాన్ని మిగులుస్తుందో వినో, అదే బాధను, అదే భీతిని, అదే భయాన్ని నా ప్రభు నీకు భాగ్యముగా మార్చబోతున్నాడు. రే సహోదరి, సహోదరులు, మన జీవితాల్లో కొన్ని చేదు అనుభవాలు గుండా మనం వెళ్తాం. కానీ చేదు అనుభవాల వెనుక దేవుడు దాచిపెట్టినటువంటి భాగ్యము ఏమిటో మనం కేవలం కాలక్రమేణా మాత్రమే తెలుసుకుంటాం. లుస్త్రా ఏం జరిగింది? మొదటిగా 15వ అధ్యాయము 36వ వచనము. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దాము పౌలు బర్నబాతో అనెను. పౌలు బర్నబాతో అంటున్నాడు, బర్నబా, మనం గతంలో ఏ ఏ పట్టణానికి, ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించామో ఆ ప్రాంతాలకు మళ్ళీ వెళ్దాం. మనం ప్రకటించినటువంటి సువార్త ప్రతిఫలం ఏమిటో చూద్దాం. మనం చేసిన సేవ, స్థాపించిన సంఘాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బర్నబా వెళ్దామా? బర్నబా అన్నాడు, ఖచ్చితంగా వెళ్దాం, తప్పక వెళ్దాం అని చెప్పి వీళ్ళు బయలుదేరారండి. లుస్త్రకు వస్తున్నారు. భయం, మళ్ళీ ఏం చేస్తారో. లుస్త్రకు వస్తున్నారు, భయం, ఎటువంటి చేదు అనుభవం గుండా వెళ్లాల్సి ఉంటుందో. లుస్త్రకు వచ్చారు. జరిగింది ఏంటో తెలుసా? ఓ అద్భుతం! ఏమిటి అద్భుతం? ఈ సహోదరి, సహోదరులు, ఆ రోజు పౌలు బర్నబా లుస్త్రకు వచ్చి వాక్య ప్రకటన చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక సత్యం తెలీదు. ఏమిటి సత్యం అంటే, ఆ వాక్యము వింటున్న వారిలో ఓ యవనస్తుడున్నాడు. పౌలు బర్నబా ప్రకటిస్తున్న వాక్యాన్ని ఆ యవనస్తుడు విన్నాడు. అతని జీవితంలో ఆ రోజు వాక్యము విత్తబడింది.
అంతేకాదు ఆ యవనస్తుడు రక్షించబడ్డాడు. ఆ విషయం పౌలుకు తెలియదు, బర్నబాకు తెలియదు.